హాయ్ అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ పులగమన్నం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా బలాన్నిస్తుంది. ఒకసారి ట్రై చేసి పెట్టండి. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. అదే కప్‌లో 3/4 కప్ ఆఫ్ పెసరబ్యాళ్ళని తీసుకోవాలి. పొట్టుండేదైతే ఇంకా రుచిగా ఉంటుంది అన్నం అనేది. ఈ విధంగా శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని, ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ ఏసేసుకొని, తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో నార్మల్ అన్నాన్ని మనం ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగానే ఈ పులగమన్నాన్ని కూడా ఉడికించుకోవాలి. అంతే అండి. పులగమన్నం అనేది రెడీ అయిపోతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ శనగ్గింజల చట్నీ అండి. అదే అండి పల్లీల చట్నీ. చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. మీకు చట్నీతో సహా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇది చాలా బలం అండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు. ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో కూడా పెట్టండి అందరికీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.